జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి పని పాటు లేక 11 సీట్ల గురించి జ్ఞాపకం చేసుకుని పిచ్చెక్కి ఆయన తిరుగుతూ ఉన్నాడు. నేను సూటిగా అడుగుతున్నాను, పీపీపీ మోడ్లో చంద్రబాబు నాయుడు గారు మెడికల్ కాలేజీలు కడతంటే మీరు విమర్శిస్తున్నారు. ఓకే, మీరు ఎందుకు డబ్బులు అలకేట్ చేయలేదు 10 కాలేజీలకి? వచ్చిన మెడికల్ కాలేజీకి ఒక జీవో ఒక శాంక్షన్ వచ్చినప్పుడు చట్టం ఏం చెప్తుందంటే ఆ కాలేజీలకు సరిపడా ఫండ్ అటు ట్రాన్స్ఫర్ అయ్యాకనే శంకుస్థాపన చేయాలి, ఫౌండేషన్. అది చట్టం. మీరు రూపాయి లేకుండా 10 కాలేజీలు ఎందుకు ప్రారంభిస్తామని శంకుస్థాపన చేశారు. అమ్మ పెట్టబెట్టదో అడుక్కు తినలేదని మీ పద్ధతి అలా ఉంది. ఈవేళ చంద్రబాబు నాయుడు గారు ఆ కాలేజీల ద్వారా ఏవైతే గవర్నమెంట్లో ఏవైతే ప్రొసీజర్స్ ఉన్నాయో గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు అదే పద్ధతిలో గవర్నమెంట్ కంట్రోల్లో పెట్టుకుని పీపీపీ మోడ్లో పెట్టుబడులు ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడ్లో ఇస్తున్నారు. తప్పేంటది? మరి నువ్వు డబ్బులు అలాట్ చేసి ఉంటే ఈరోజు ఈ ప్రాబ్లం లేదు కదా. ₹1 ఇవ్వకుండా ఆ కన్స్ట్రక్షన్ చేసిన వాళ్ళు బిల్లులు ఇవ్వకుండా అవన్నీ ఇప్పుడు ప్రభుత్వం నెత్తిమీద వేసేసి ఈవేళ మీరు చేసే కార్యక్రమాలు 1 కోటి సంతకాల కార్యక్రమాలు. ఏంటి 1 కోటి సంతకాల కార్యక్రమం? పిఠాపురాన్ని 1000 సంతకాలు అవ్వలేదు. ఇవాళ మీరు తిరిగితే 1 కోటి సంతకాల కార్యక్రమం చేస్తాం. ఇవాళ దానివల్ల ఏంటంటే 70 బెడ్డెడ్ హాస్పిటల్ అక్కడ పీపీపీ మోడ్లో పెడుతున్నారు, యోగా పెడుతున్నారు, ఆయుర్వేదం వైద్యం పెడతా ఉన్నారు, అదేవిధంగా పేదవారికి ఉచిత వైద్యం అక్కడ పెడతా ఉన్నారు. ఇన్ని కార్యక్రమాలు పీపీపీ మోడ్లో ఇంక్లూడ్ చేసి ప్రజలకి ఉపయోగపడే విధంగా చేస్తూ ఉంటుంటే ఈరోజు మీరు విమర్శలు చేయడం 1 కోటి సంతకాలు నీకు 1 కోటి సంతకాలు అయితే 50 సీట్లు వచ్చినాయి. ఇంట్లో కూర్చొని సంతకాలు పెట్టించడం కాదు, ప్రజలు హర్షిస్తున్నారు. ప్రతిపక్షం జగన్మోహన్ రెడ్డి బాధపడుతున్నాడు, ఈ కాలేజీలు ఇలాగా కట్టేస్తున్నారు, కట్టకుండా నేను వదిలేసినట్టు వదిలేస్తే బాగుండని. ఇది కరెక్ట్ కాదు. ఏదైనా మన దగ్గర మీరు ఇచ్చిన అప్పులే దగ్గర 12-13 లక్షల కోట్లు ఉన్నాయి, అప్పులతో ఇచ్చారు. ఈ రాష్ట్రాన్ని ముందుకు నడపాలి కాబట్టి ప్రైవేటు భాగస్వామ్యం కూడా కావాలి. దానికి అనుగుణంగానే మనం వెళ్ళవలసిన ఆవశ్యకత కూడా ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తూ, ఏదైతే పీపీపీ మోడ్లో చంద్రబాబు నాయుడు గారు మెడికల్ కాలేజీలు ఇచ్చారో దానివల్ల ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు. దగ్గర 1000 బెడ్లు 10 కాలేజీలో 70 లెక్క చేసుకుంటే 700 బెడ్లు ప్రజలకు అందుబాటులోకి వస్తాయి. రోజుకి లేదంటే 1000 మందికి ఉచిత వైద్యం జరుగుద్ది, అంటే 10,000 మందికి రోజుకి ఉచిత వైద్యం జరుగుద్ది ఈ కాలేజీల వల్ల. అలాగే సీట్స్, గవర్నమెంట్ సీట్స్ ఎలా ఉన్నాయో మెరిట్లో ఆ సీట్స్ అన్నీ కూడా అలాట్ అవుతాయి. ఇవన్నీ కూడా ఆలోచన చేసుకోవాల్సిన బాధ్యత ప్రతిపక్షానికి ఉందని, ఒకసారి వారికి అవగాహన లేకపోతే దీని కనెక్టెడ్ ఆఫీసర్స్ కూడా మీకు అవగాహన కల్పిస్తారని చెప్పి తెలియజేస్తారు.